బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు సమాచారం. డాక్టర్ తమిళిసై జీయూవీ పేరుతో ఆమెకు ట్విట్టర్ అకౌంట్ ఉంది. దాన్ని గుర్తు తెలియని దుండగులు హ్యాక్ చేసినట్లు రాజ్భవన్ అధికారులు చేశారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎవరు హ్యాక్ చేశారు, ఎందుకోసం హ్యాక్ చేశారు, ఎక్కడి నుంచి చొరబడ్డారని అంశాలపై ఫోకస్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, చెప్పండి. తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? వారం రోజుల నుంచి కూడా గవర్నర్ తమిళిసైకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు అనుమానించిన గవర్నర్ ఆఫీస్ అధికారులు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ట్విట్టర్ అకౌంట్ సంబంధించి హ్యాక్ గురైందా లేదా అనేది ఇంకా నిర్ధారిస్తామని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి వేరే అకౌంట్ క్రియేట్ చేసి కొన్ని పోస్టులు చేస్తున్నారని చెప్పేసి అనుమానం రావడంతోనే ఫిర్యాదు చేశామని చెప్పేసి కూడా గవర్నర్ ఆఫీస్ సంబంధించిన వర్గాలు చెప్పడం జరిగింది. దీనిపైనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఉంది, ఇంకా హ్యాక్ అయ్యిందా లేదా అనేది ఇంకా నిర్ధారించలేదని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. దీంతో అంటే సైబర్ నేరగాళ్లు ఎవరి అకౌంట్ నైనా హ్యాక్ కలుగుతారనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది ఫేస్బుక్ లోని అకౌంట్స్ హ్యాక్ చేసి మెసేజ్లు పంపి డబ్బులు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, కొన్ని పోస్టులు పెడుతూ ఉంటారు. అదేవిధంగా 2 రోజుల క్రితం డిప్యూటీ సీఎం మంత్రి దామోదర్ రాజనరసింహకు సంబంధించిన అకౌంట్ కూడా హ్యాక్ చేశారు. దీనిపైన మంత్రి అనుచరులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటి హ్యాక్ గురై వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే వాటిని క్లోజ్ చేయాలి, ఎవరు కూడా ఇలాంటి అకౌంట్లకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సురేష్, తమిళిసై అకౌంట్ ను హ్యాక్ చేశారు అని ఎప్పుడు గుర్తించారు? అసలు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? రెగ్యులర్ గా గవర్నర్ కి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ ని గవర్నర్ కార్యాలయం వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి వేరే వ్యక్తులు ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారా అనే అనుమానం వచ్చినప్పుడే గవర్నర్ కి సంబంధించిన కార్యాలయం సిబ్బంది సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. చాలా మంది అకౌంట్స్ ఇట్లా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి పోస్టులు పెడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. కాబట్టి ఈ అకౌంట్ సంబంధించి కొన్ని పోస్టులు ఎవరైనా చేశారా అనే అనుమానంతోనే ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్తున్నారు. దీనిపైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. హ్యాక్ గురైందా లేదా ఏమైనా పోస్టులు పెట్టారా అనేది ఇంకా గుర్తించలేదు, అనుమానంతోనే ఫిర్యాదు ఇచ్చారు. దీనిపైన దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.